హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ ఖాదర్. సో ఇప్పుడే నేను ఒక సెల్ సైట్ ట్రేడ్ తీసుకున్నా. సో రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నా, కానీ ఇక్కడ రీట్రేస్మెంట్ వచ్చేటట్టు కనిపించలే నాకు. కంటిన్యూ అవుతుంది మార్కెట్. ఇది బ్రేక్ అయింది, ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నాం మనం. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశారు రీట్రేస్ కొంచెం. మేబీ ఇది వచ్చేటట్టు లేదు, మళ్ళీ మంచి క్యాండిల్ ఫామ్ అయింది. మేబీ కంటిన్యూ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బయర్స్ వచ్చారు. డబ్ల్యూ ప్యాటర్న్ కనపడింది. ఇక్కడ బ్రేక్ అయింది, బయర్స్ వచ్చి వాళ్ళు ఎస్ఎల్ సెట్ అయినాయి. అగైన్ రీట్రేస్మెంట్ ఆల్రెడీ ఇక్కడ సెల్లింగ్ రీట్రేస్మెంట్ ఇచ్చింది. అగైన్ రాకూడదు ఇక్కడ ట్రేడ్ అని ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాం. వచ్చితే ఏం చేసేది ఏం లేదు మనం. ఇది అప్ సైడ్ అయితే వెళ్ళకూడదు. చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలి మేజర్గా. అది కంటిన్యూ వెళ్ళిపోవాలి. అప్సైడ్ సెల్లర్స్ని మనం టార్గెట్ చేయలేము. వీళ్ళు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ఇక్కడ తీసుకోవడానికి కూడా నాకు తీసుకోబుద్ధింది, కానీ సెల్లింగ్ ఇక్కడ కూడా ఎందుకు రిస్క్ చేయడం, కన్ఫర్మేషన్ కావాలి. ఇటైనా బ్రేక్ అయినా ఇటైనా బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. సో ఇటు బ్రేక్ అయింది. ఒకవేళ బ్రేక్ అయినా కూడా కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళకూడదు. ఇక్కడ నుంచే డౌన్ సైడ్ రావాలి. సో గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం రీట్రేస్మెంట్ లాగా కనిపిస్తుంది మనకి. బయింగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. మేబీ ఇది మేజర్ రీట్రేస్మెంట్ అయితే రాదు. ఇది బ్రేక్ అయింది, అట్లీస్ట్ ఈ వరకు వచ్చేసైనా రివర్సల్ స్టార్ట్ అవ్వాలి మనకి. టోటల్ బయింగ్ సైడ్ అయితే వెళ్ళే ఛాన్సెసే లేదు. ఎందుకంటే ఇటు చూడండి, మనకి అంతకుముందు కూడా ఏంది, మనకి ఇక్కడ చూడండి సేమ్ గ్యాప్ అప్ అయింది, క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది, లో బ్రేక్ అయింది, ఇమీడియట్లీ రివర్సల్ స్టార్ట్ అయింది. సేమ్ ప్యాటర్న్ మనకి క్లోజింగ్ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ క్లోజింగ్ బ్రేక్ అయింది, లో బ్రేక్ అయింది. అగైన్ కంటిన్యూ వెళ్ళదు మనకి. జస్ట్ ఒక రీట్రేస్మెంట్ వచ్చి కంటిన్యూ వెళ్ళిపోవాలి మార్కెట్ డౌన్ సైడ్. నిన్న ఏందో చూడండి, నిన్న క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది, ఇమీడియట్లీ రియాక్షన్ ఇచ్చింది. సో ఇవాళ ఇమీడియట్లీ రియాక్షన్ ఇవ్వదు, ఇవాళ ట్రేడ్ సెల్లింగ్ సైడే రావాలి. ఇది పక్క సెల్లింగ్ వచ్చే ట్రేడ్ నాకు 100% షూర్ కనిపిస్తుంది. డ్యామ్ షూర్ ఇదైతే సెల్లింగ్ ట్రేడ్. బయింగ్ అయితే వెళ్ళదు, టోటల్ బయింగ్ అయితే రాదు. రీట్రేస్మెంట్లో మనం అసలు హిట్ అయిద్దిలే, కానీ మేబీ మేజర్ రీట్రేస్మెంట్ అయితే రాకూడదు. ఈ లెవెల్ వరకు అయితే రాకూడదు. జస్ట్ ఈ లెవెల్లో ఒక రీట్రేస్మెంట్ కన్సల్ట్ తీసుకొని మళ్ళీ బ్రేక్ అనేది ఇవ్వాలి. ఇమీడియట్లీ వెళ్ళాలి, లేకపోతే మొత్తం కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్ ఇవ్వాలి, లేకపోతే సైడ్ వేస్ అయిపోవాలి. అంతేలే, కానీ బయింగ్ అయితే వెళ్ళదు. మనం ఆల్రెడీ ఇక్కడ చూడండి ప్రీమియమ్స్లో కూడా ఆల్రెడీ ఇక్కడ మనం ఒకవేళ ఇక్కడ తీసుకున్నా కూడా ఆల్రెడీ 1:1 టార్గెట్ అచీవ్ అయింది. ఇక్కడ ఎగ్జిట్ అయ్యేటోళ్ళం. సో ఇక్కడ ఎగ్జిట్ అయ్యేది ఇక్కడ ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ వచ్చారు సార్, వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. వాళ్ళు ఒక ప్రాఫిట్ తీసుకొని అగైన్ చిన్న కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ అగైన్ సెకండ్ అంటే చూడు 1:1 1:2 ఈ 1:2కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మనం ఇక్కడ 1:1 దగ్గర ట్రేడ్ తీసుకున్నాం. ఒకవేళ ర్యాండమ్ సెల్లర్స్ వస్తారు, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. మేజర్ సెల్లింగ్ వెళ్ళింది, మళ్ళీ అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేద్దాం. నో ప్రాబ్లం. టోటల్ అయితే రాదు మనకి డౌన్ సైడ్, వెయిట్ చేద్దాం. మన ఎస్ఆర్ హిట్ అయిందండి. ఇక్కడ ఈ లెవెల్లో మన ఎస్ఆర్ హిట్ అయింది. సో ఆల్మోస్ట్ 50% ఏరియా ఉంది, 60% ఏరియా కూడా కొంచెం బ్రేక్అవుట్ అయింది. ఈ మూవ్ 50% 60% బ్రేక్అవుట్ అయింది. అసలు ఆల్మోస్ట్ నా యాజ్ పర్ అయితే ఇది స్మార్ట్ మనీ రూల్స్ అయితే ఇది బ్రేక్ అవ్వకూడదు అప్ సైడ్. ఇక్కడ నుంచి అన్నా వెళ్ళాలి మనం. ఈలో మన ఎస్ఆర్ హిట్ అయింది. మనం ఏం చేసాం, ఇమీడియట్లీ క్లోజింగ్ ప్రైస్ రేంజ్ బ్రేక్ అయింది, ప్రీవియస్ డే లో బ్రేక్ అయింది, ఇమీడియట్లీ రేట్ తీసుకున్నాం. ఇమీడియట్లీ వెళ్ళిద్దని ఈ రీట్రేస్మెంట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వెయిట్ చేసింటే 50% ఏరియా దగ్గర సెల్లింగ్ సైడ్ తీసుకునేటోళ్ళం. మ్యాక్స్ అయితే ఇది బ్రేక్ అవ్వకూడదు. మేబీ కన్సల్టేషన్ డౌన్ సైడ్ వచ్చిద్దేమో ఇక్కడ నుంచి. ఓవరాల్ మంది రాంగ్ అనాలిసిస్ కింద నేను వేస్తాను. ఒకవేళ ఇంకా తెలియదు మనకి. ఇప్పుడు టైం అనేది 11 అవుతుంది. సో ఇప్పుడు నీ వీడియో చేసే టైంలో అయితే నాది రాంగ్ అనాలిసిస్ అనమాట. తర్వాత చూడాలి మార్కెట్ మేబీ కన్సల్ట్ అయ్యి డౌన్ సైడ్ వచ్చిద్దో, లేకపోతే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిద్దో, అది మనకి తెలీదు. సో ఈ మూవ్ అయితే మన రాంగ్ అనాలిసిస్ ఆర్ రాంగ్ ప్లస్ ట్రేడ్ ఎంట్రీ మంది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ వస్తున్నారు. ఆల్రెడీ సెల్లింగ్ మొత్తం కనిపిస్తుంది. మళ్ళీ క్లోజింగ్ ప్రైస్
ఒక రేంజ్ బ్రేక్ అయింది, ఫస్ట్ క్యాండిల్ రేంజ్ బ్రేక్ అయింది, క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది, నిన్నటి లో బ్రేక్ అయితే ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ వస్తారు. అలాంటప్పుడు అయితే ఒక మూవ్ రావాలి, రీట్రేస్మెంట్ అనొచ్చు. రివర్సల్ అయితే చాలా కష్టం, ఒక రీట్రేస్మెంట్ అనుకోవచ్చు. రీట్రేస్మెంట్ అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సింది మనం ఇక్కడ తీసుకున్నాం, ఎస్ఎల్ హిట్ అయింది. సో సేమ్ మిస్టేక్ అదే మంది, నో ప్రాబ్లం. ఇలా తీసుకుంటేనే మనకు అర్థమైంది ఏం మిస్టేక్స్ చేస్తున్నావు, రీట్రేస్మెంట్ వెయిట్ చేయాలా లేదా, ఇమీడియట్లీ బ్రేక్ అయితే ఇమీడియట్ ట్రేడ్ తీసుకోవాలా లేదా అనేది మనం మార్కెట్ రీట్రేస్మెంటే వస్తుంది. చిన్న చిన్న రీట్రేస్మెంట్ తీసుకోండి, ఇక్కడ కూడా వచ్చిద్దని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, మేబీ ఇక్కడ నుంచి ఒక రీట్రేస్ ఆ రివర్సల్ వచ్చింది అనుకున్నాం. 1:2 హిట్ అయిన తర్వాత వచ్చింది అనుకున్నాంలే, కానీ ఇక్కడ 1:1 టార్గెట్ హిట్ అయింది. ఈ సెల్లర్ 1:1 టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అయింది. కానీ సైడ్ వేస్ వెళ్ళిద్దు, రివర్స్ వచ్చా పైకి వచ్చింది మనకి తెలియదు ఇంకా అది. సో ఓవరాల్ మంది వాళ్ళ రాంగ్ అనాలిసిస్, రాంగ్ ప్లేస్ ఎంట్రీ మాత్రం రాంగ్. అసలు అనాలిసిస్ మాత్రం ఇప్పుడు తెలియదు మనకి, ఆఫ్టర్నూన్ తెలిసిద్ది మంది. సో టుడే అనాలిసిస్ ఇదండి మనకి. రేంజ్ బ్రేక్అవుట్ అనేది మనం ట్రేడ్ తీసుకున్నాం సెల్లింగ్ సైడ్ ఓవరాల్, ఎందుకంటే నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది. కానీ కంటిన్యూ వల్ల ఒక రీట్రేస్మెంట్ ఇచ్చింది, అది రీట్రేస్మెంట్ తర్వాత తెలిసిద్ది మనకి. సో మండే కలుద్దాం అండి.